Summit Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటి నుంచి కూడా అటు ఇండియా పాకిస్తాన్ రెండుకి సంబంధించిన రెండు దేశాల్లో కూడా పర్యావరణ ఉద్రిక్త పరిస్థితుల ఇందులో భాగంగా కొన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి పేలుల మీద ఉన్నటువంటి వాటి మీద కూడా ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ఇందాక మాట్లాడుతూ కరాచీ బేకరీ మీద దాడి చేసింది మీ వాళ్ళు కాదంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేయకపోతే మీరు ఐడెంటిఫై చేసి మీ కార్యకర్తలు అయితే వాటికి సంబంధించి ఆ దాడులకు సంబంధించి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా సార్? చర్య అనే విషయం కాదు, ఇది ఒక భావోద్వేగమైన సంబంధించినటువంటి ఒక విషయము. అయినా కూడా ఎవరైనా సరే ఇలా ఇళ్ళ మీద పోయి లేకుంటే ఆఫీసుల మీద పోయి లేకుంటే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ పోయి ఇట్లా దాడి చేయడం అనేది మంచిది కాదు. బీజేపీ అటువంటి కార్యక్రమం చేయదు. ఇది కరాచీ బేకరీ మీద చేసింది కూడా బీజేపీ కాదని చెప్తా ఉన్నాం. బీజేపీ తీసుకుంటే మేము పబ్లిక్లో ఓపెన్గా తీసుకుంటాం, కానీ బీజేపీ లేదు. మన మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ లీడర్తో మాట్లాడడం అనేది బీజేపీ మీద నింద వేయడం అనేది తప్పదు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఇటువంటి బీజేపీకు దాని ఆ ఒక కార్యక్రమానికి సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, చాలా వాటికి పేర్లు ఉంటాయి. ఇప్పుడు పేషావర్ కూడా హోటల్ ఉంది, ఇంకా మిగతా అమెరికాకి సంబంధించిన కొన్ని రకరకాలైనటువంటి స్పెషాలిటీ పేర్లు ఉన్నాయి. ఇటువంటి వాటిని చూసి దాడులు చేస్తే కరెక్ట్. ఎందుకంటే ఈ కరాచీకి సంబంధించినటువంటి బేకరీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి మాకు సంబంధమే లేదని మొత్తుకున్నప్పటికీ కూడా గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు పేషావర్ కానీ ఇతర పేర్లు? ఒకటి, ఇప్పుడు కరాచీ సంబంధించినటువంటి ఒక బేకరీ ఒక సింధీ సంబంధించినటువంటి హిందూ సంబంధించినటువంటి వ్యక్తిది. గతంలో కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు పేర్లు అన్నారనుకోండి, ఇప్పుడు జనరల్గా ఏమవుతాయంటే ఇటువంటి ఉద్యోగ వాతావరణం ఉన్న టైంలో కొద్దిగా ప్రజల్లో భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలలో చూసిన తర్వాత పేషావర్ కానీ ఇంకేదో కూడా తాలిబాన్ రెస్టారెంట్ పెట్టిన అనుకోండి ఊరుకుంటారు పబ్లిక్. బట్ అట్లా కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఇప్పుడు పేషావర్ కానీ కరాచీ కానీ ఇవన్నీ ఒక ప్లేస్ అక్కడి నుంచి. సో కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్తో ఎవరైనా పోయి ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే అటువంటి కార్యక్రమాలకి అటువంటి ఆలోచనలకు భారతీయ జనతా పార్టీ దూరం ఉంటుంది. మాకు సంబంధం లేదు. ఏదైనా జరిగితే వాళ్ళ మీద పేషావర్ మీద జరిగినా దేని మీద జరిగినా లాహోర్ మీద జరిగినా దేని మీద జరిగినా బీజేపీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఎవరో చేసినారు కానీ మాకు సంబంధం లేదు, అటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించము అని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. వారికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొంత చర్చనీయాంశమైంది. నిన్న రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడుతూ అమెరికా, ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎందుకు అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, ఇది ప్రపంచ సమస్యగా ఎందుకు దాన్ని కూడా చూపిస్తున్నారు, దీని మీద పార్లమెంటు కూడా పెట్టాలి, పార్లమెంట్లో స్పెషల్గా చర్చ కూడా పెట్టాలి అంటారు. అసలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏంది, వారి లక్ష్యం నెరవేరింది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది సెన్సిటివ్ ఇష్యూ, దాని మీద నేను ఏదైనా మాట్లాడదు. కానీ ఒక ఆశ్చర్యం ఏమనిపిస్తుంటే రాహుల్ గాంధీ అసలు పార్లమెంట్కి చక్కగా రాడు. మనం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నడుస్తున్నప్పుడు కూడా పార్లమెంట్ లేడు. ఆయన పార్లమెంట్ సెషన్ డిమాండ్ చేసింది, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ముందు ఆయన పార్లమెంట్ చక్కగా రానిదే, ఉన్నప్పుడు సరిగా ఉండమని చెప్పండి, అప్పుడు అడగండి. ఇవన్నీ దేశ సంబంధించినటువంటి ఒక సెన్సిటివ్ ఇష్యూస్. దీని మీద రాజకీయ పార్టీలు రాజకీయం చేయకూడదు. ఇది ఈరోజు భారతదేశము మొన్న జరిగినటువంటి ఒక అగ్రెషన్స్ మీద మనం అప్పర్ హ్యాండ్ ఉన్నాం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంతమంది చంపినాం, మనం ఈ ఎయిర్ బేస్ కంపెనీస్ చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ అన్ని అబద్ధాలు ఆడుతావు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి వాడు చెప్పిన దానికి ఈరోజు నువ్వు స్పందిస్తే ఎట్లా? అందుకనే మీరు ఇప్పుడు ఈ సమయంలో ఇవి తీవ్రమైనటువంటి ఒక పరిణామాలకు ముందుకు రావచ్చు. యుద్ధం ఆగలేదు, ఓన్లీ సీజ్ ఫైర్ అయింది. తర్వాత ఏముంటుందంటే దానికి మిలిటరీ ఉన్నారు, మాట్లాడుతున్నారు, అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే తిరంగా ర్యాలీ ఉందా? ఎందుకంటే ఇప్పటికే జరుగుతూ ఉంది. రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం ఉందని అన్నారు, అది కంటిన్యూ అవుతుందా కార్యక్రమం? ఉండదు, అది మా పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకుంటుంది. రేపటి కార్యక్రమం ఉండాలా, ఎట్లా దాన్ని పోస్ట్పోన్ చేయాలా, ఎట్లా ఉండాలని అది ఇంకా పార్టీ నిర్ణయం అయితే ఇప్పటికైతే ఉన్నది. పార్టీ దాని మీద మళ్ళీ దాని నిర్ణయం వచ్చే కార్యకర్త చెప్తుంది. దానికి సంబంధించి కానీ ఇటువంటి ఇష్యూస్కి సంబంధించి ఏం చెప్తారు సివిలియన్స్కి? మనము దేశం చాలా బలమైన దేశంగా ఉంది. పాకిస్తాను టర్కీతోనూ చైనాతోనూ సంబంధించినటువంటి ఒక ఆయుధాలు వాడినా కూడా అది భారతదేశం సంబంధించినటువంటి ఆయుధాల ముందు నిలబడలేదు. మనకు నష్టం చాలా మినిమల్గా జరిగిన నష్టం, అది కూడా సివిలియన్స్ డెత్ ఎల్ఓసిలో జరిగినటువంటి ఒక సీజ్ ఫైర్ వైలేషన్ జరిగింది. ఇది యుద్ధం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉగ్రవాద సంబంధించిన మీద దాడి. ఉగ్ర సంస్థల్ని కూడా
దాదాపు 150 కిలోమీటర్లు సరిహద్దు దూరంలో ఉన్నటువంటి ఒక స్థావరాలను భారతీయ వాయుసేన దాన్ని కులగొట్టడం అనేది, దాన్ని ధ్వంసం చేసినది, దాంట్లో ప్రముఖుల్ని చంపినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే హైజాక్ ఖందారా వైపు తీసుకుపోయినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాకర్ చంపడం జరిగింది. కసబ్ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకొని ఉన్నటువంటి ఒక స్థావరాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది మనం చూడాలి, దీన్ని యుద్ధం కింద చూడకూడదు. దీన్ని మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఇది ఫైట్ అగేన్స్ట్ టెర్రర్. నిజంగా ఏ రోజైతే అఫీషియల్గా భారత్ పాకిస్తాన్ మధ్యన ఉన్నటువంటి యుద్ధం జరిగితే పాకిస్తాన్ మొత్తం ప్రపంచం ఒక మ్యాప్ నుంచే వెళ్ళిపోతుంది. అది వాళ్లకు తెలుసు. వాళ్ళు ఓన్లీ సీజ్ ఫైర్ వయలేషన్ చేశారు, కొంత కాల్పులు జరిపారు, అంతేగాని భారత్ మాత్రం కేవలం ఉగ్రవాదం ఏదైతే పహల్గామ్లో చంపినటువంటి ఒక ఏదైతే అమాయకుల ఒక ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళ ప్రతీకారం కోసము ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని మనం వంశం చేయడానికి, అంతం చేయడానికి వారి స్థావరాల మీదనే మనం అటాక్ చేసినాం. కానీ పాకిస్తాన్ సైనికుల మీద కానీ సివిలియన్స్ మీద కానీ భారతీయులు అటాక్ చేయలేదు, భారత్ చేయలేదు. అయినప్పుడు కూడా దీనికి మా ప్రతిసారి కూడా ఆర్మీ అప్పటికప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు, బ్రీఫింగ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒక అధికారులు కూడా బ్రీఫింగ్ చేస్తూ ఉన్నారు. దయచేసి రాజకీయ పార్టీలు, మేము కూడా దాని మీద మేము బియాండ్ దిస్ పాయింట్ మేము కూడా మాట్లాడడం. కాంగ్రెస్ పార్టీ కూడా బియాండ్ దిస్ పాయింట్ ప్రజల్లో తప్పుడు సంకేతాలకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి అని కాంగ్రెస్ పార్టీ కూడా నేను కోరుతున్నాను. కనీసం మీ యొక్క మిత్రుడు ఓవైసీ దగ్గర నేర్చుకునే కొన్ని విషయాలు ఇప్పుడు కొద్దిగా ఆయన మాట్లాడే మాటలు మీకన్నా కొద్దిగా మంచి మాట్లాడుతుంది ఈ మధ్య. కాబట్టి ఆయన దగ్గర భయపెట్టిరా ఓవైసీని? మేము భయపడేది ఏమైనా ఉంటుంది? అందరూ భయపడాలి. భారతదేశం ఒక సంకల్పంతో ఉగ్రవాదాన్ని అంతం చేసే సంకల్పం భారతదేశం ఉంది. సంకల్పంతో అందరూ భయపడాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు పేర్లు చూసి దాడులు చేయకూడదు, ఎందుకంటే బ్రాండ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి. కరాచీ కానీ పేషావర్కి సంబంధించినటువంటి పేర్లు ఉంటే వాటిని కూడా ఎవరు కూడా దాడి చేయదు. వాటికి సంబంధించి కాస్త ఇటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భయము, ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ దాడులు ఎవరు చేసినా ఆపించాల్సింది. ఆ దాడులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా. యుద్ధానికి సంబంధించి వారు ఏదైతే ఉందో వారు మాత్రం జరగడం లేదు. కేవలం ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క స్థావరాలపైనే దాడులు జరుపుతున్నాయి కాబట్టి ఇది వారు కాదు. అసలు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఒకవైపు పాకిస్తాన్కు మద్దతు పలికేలా మాట్లాడుతుంది. డెఫినెట్గా ఆర్మీ అధికారులు కానివ్వండి, అటు ఉన్నటువంటి అధికారులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అపోహాలు, అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏవి కూడా నమ్మొద్దు అని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.